వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, డార్క్ ఎనర్జీస్ వాడి కొంతమంది మీరు పనులు చేసుకుంటున్నారని చెప్పి సెటిల్ అయిపోతున్నారని, అలాగే మిమ్మల్ని బాధ పెట్టి మీ లైట్ని అంటే మీ పరువుని తీయాలని, మీ పనిని రివర్స్ చేయాలని చెప్పి కొంతమంది మనీ ఇచ్చి మీకు వచ్చే మనీ దారిని ఆపాలని చెప్పి చూస్తున్నారంట. అలాంటి వాళ్ళకి ఏంజిల్ ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రజెంట్, ఎవరు వాళ్ళు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరు వాళ్ళు? ఎస్, మీకు వచ్చే దాన్ని ఆపాలని చెప్పి అడ్డంగా వస్తున్నారంట. మీతో డైరెక్ట్గానే మాట్లాడుతున్నారంటండి వాళ్ళు. ఫోన్లో కావచ్చు, లేదా మీ ఇంటి పక్క నైబర్స్ కావచ్చు. మీరు నిలబడ్డారని లైఫ్లో మిమ్మల్ని తొక్కేయడానికి అంటే మీకు చేస్తున్న పనిని ఆపేయడానికి, ఇగో సూపర్, మీ జెండాన్ని దించేయడానికి, అంటే మీకున్న పేరుని పోయేలా చేయడానికి, ఏదో ఒక చెడు అభిప్రాయం జనాల్లో క్రియేట్ చేయడానికి, మీరంటే విలువ తగ్గేలాగా, విలువ లేకుండా చేయడం కోసం, అండ్ మోర్ ఓవర్ మీరు చేస్తున్న పనిని ఆపడానికి, అంటే మీకు జాబ్ చేస్తుంటే జాబ్ పోయేలాగా ఈ విధంగా చేస్తున్నారంట. సూపర్, ఇదిగోండి మీ జెండా, ఇది మీ ఫ్లాగ్, అంటే మీ జీవితం విక్టరీ అంటారు కదా, సక్సెస్. ఆ సక్సెస్ రాకుండా చేయాలని చెప్పి చేస్తున్నారంట ఇదంతా చేసినందుకు ఏంజిల్ వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చింది, ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఏంజిల్స్? అలా టైం దగ్గరకు వచ్చిందండి. ఇంకా 2-3 పాపాలు చేస్తే వాళ్ళ పని రివర్స్ అయిపోద్ది. ఇంకా చెప్పండి ఏంజిల్స్. మీరైతే సన్లా ఉంటారు. ఎంతమంది వచ్చి ఎంత బురద జల్లాలని చూసినా మీకు మెరుగే, కానీ అంటే బంగారం మెరుగు పెట్టే కొద్దీ ఇంకా ఇంకా మెరుస్తుంటుంది కదా, ఆ విధంగా మీరు ఇంకా ఇంకా బ్రైట్గా మెరుస్తారు. వాళ్ళు మీ విలువను తగ్గించాలని మీకు విలువ పెంచి మీ విలువను అందరికీ తెలిసేలా చేసి వాళ్ళ విలువ ఏంటో తెలుసుకునేలా చేసుకుంటున్నారు. వాళ్ళు మీ లైఫ్లో బిగిన్ లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఏం జరుగుద్ది ఏంజిల్? మీరు నిలబడతారు. ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పనిలో ఖచ్చితంగా నిలబడతారు. వాళ్ళు అసలు ఆపలేరు. ఇంకా వాళ్ళు అడ్డు కూడా రాలేరండి. మీరు చేస్తున్న పనికి వాళ్ళు అడ్డు రాలేరు. ఇంకా చెప్పండి ఏంజిల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, మీ డివైన్ గిఫ్ట్స్ ఏదైతే ఉందో, మీరు ప్రస్తుతం చేస్తున్న మనీ కానీ, మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ కానీ, మీరు తింటున్న ఫుడ్ కానీ, అండ్ మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేస్తున్న హ్యాపీ మూమెంట్స్ కానీ, అవన్నీ డివైన్ గిఫ్ట్స్, డివైన్ బ్లెస్సింగ్స్. సో వాటిని వాళ్ళు ఏం చేయలేరు. అది మీ గిఫ్ట్, మీకు డివైన్ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తున్నారు. వాళ్ళు మీ రూట్ని డౌన్ చేద్దామని చూస్తున్నారు. వాళ్ళు మీకు అపోజిషన్, అంటే వాళ్ళు మీకు ఆపోజిట్ అనమాట. మీరు డివైన్ పాత్లో వెళ్తే వాళ్ళు డార్క్ ఎనర్జీస్ పాత్లో వెళ్ళేవాళ్ళు. మీరు రైట్ తీసుకొని, అంటే మీరు రైట్ చూస్తే వాళ్ళు లెఫ్ట్ చూసేవాళ్ళు అనమాట. అంటే ఒక రకంగా మనిషికి ఏదైనా సాయం చేద్దామని మీరు ఆలోచిస్తుంటే ఆ మనిషి మనకి ఎలా ఉపయోగపడతారని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు మీకు కాంపిటీషన్, ఓవరాల్గా మీకు ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు. ఓకేనా? అండ్ స్పార్క్, మీకు గొడవలు పెట్టాలని చూస్తున్నారంట ఏంజిల్స్ చెప్పండి ఏంజిల్స్. నెంబర్ 1గా ఉన్నారండి ప్రజెంట్ మీరు. వాళ్ళకు చూసుకొని మిమ్మల్ని చూస్తుంటే మీ ముందు వాళ్ళు ఎందుకు ఆనట్లేదు, అందుకని చెప్పి మీకు టైం లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ టైం వాళ్ళు లెక్క పెట్టుకునేలా చేసుకున్నారు ప్రజెంట్. మీ టైం లేకుండా చేయాలని అంటే చెప్తాను. మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి. సూపర్, మీరు వెళ్తున్న పాత డివైన్ డిసైడ్ చేసిందే, అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో అది కరెక్ట్. ఆ పనిని కంటిన్యూ చేయండి. ఇంకా మీరు చేస్తున్న జాబ్లో మీకు ప్రమోషన్స్ వస్తాయి, మీకు లాభం జరుగుతుంది. ఆ జాబ్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఆపొద్దు. డివైన్స్ మీకు ఏదో రకంగా సైన్స్ రూపంలోనో, మెసేజ్ రూపంలోనో ఏదో రకంగా మీకు ఆ మెసేజ్ అయితే అందిస్తారు. ఓకేనా? మీరు గుడ్ పాత్లో వెళ్తున్నారు. అండ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే, మీ ప్రిపరేషన్ ఆగినా సరే తిరిగి స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండండి. జాబ్ కోసం చూసేవాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ ఆపొద్దు. ఈ పాటికి మీరు చాలా రీసెర్చ్లు చేసి చాలా పుస్తకాలు చదివే ఉంటారు. సో మీకు ఉండాల్సిన నాలెడ్జ్ కంటే ఎక్కువే ఉంటుంది. ఓకేనా? మీరు ఇంకా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏదైనా రొటీన్ ఆపేసి ఉంటే దాన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేయండి. 1-2 సార్లు మిస్ అయినా పర్లేదు. ఓకేనా? మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకేనా? మీకు హ్యాపీగా అనిపించే పని, మీకు స్ట్రెస్ తగ్గించి మిమ్మల్ని రిలాక్స్ చేసే పని ఏవి కూడా వదలొద్దు. రూట్ వేసుకోండి అంట. మ్యాప్ వేసుకోండి, టైం వేసుకోండి. ఈరోజు నేనేం చేస్తాను, ఒక 4-5 1-2 రోజులు వీడియో చూశారు కదా, నెక్స్ట్ ఒక ఈవినింగ్ వరకు ఏం చేద్దాం అనుకుంటున్నాం, అసలు నీకు ఏం ముఖ్యం, ఏది ఫస్ట్ లిస్ట్ రాసుకుంటే ఒక 4-5 పనులు ఏది ఫస్ట్ అది చేసేయండి. రౌండప్ చేయండి దాన్ని, లేదా టిక్ మార్కెట్ వేసుకోండి, ఇంకో పని చేసుకోండి. మీ పనులన్నీ లైన్గా అయిపోతాయి. ఆ పనులన్నీ అయిపోయాక మీకు నచ్చింది ఏదో ఒకటి తింటానో, మీకు నచ్చింది ఏదైనా కొనుక్కుంటానో ఇలాంటివి చేయండి. ఓకేనా? అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు, స్మార్ట్ ఫోన్లు అలాంటివి వద్దు. అంటే మీ సెల్ఫీకి నచ్చేలాగా మనం చిన్న చిన్న గిఫ్ట్స్. ఇప్పుడు మీకు స్వీట్ అంటే ఇష్టం,
ఈ పని అయిపోయింది ఈరోజు, ఈ పని చేసాక ఈ స్వీట్ వండుకొని తింటాను. లేదా ఈ పని అయిపోయిందనుకో, ఈరోజు టార్గెట్ ఇన్ని సేల్స్ చేయాలి, ఈ వర్క్ ఇలా చేయాలి. ఆ వర్క్ అయిపోయిందనుకో, నేను చిన్నది ఏదైనా కొనుక్కుంటాను, నాకు యూజ్ అయ్యేది. మనీ వేస్ట్ అయ్యే దగ్గర అసలు స్పెండ్ చేయొద్దు. అంటే మీరు ఏదైనా దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అయితే అది మీకు ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలి, లేదా మనీ పరంగా అది మనకి రిటర్న్ ఇచ్చేలా అయి ఉండాలి. వాటి మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఓకేనా? లేదా మీరు చదువుకున్న పుస్తకాల్లో ఈ పుస్తకం కొనుక్కుంటాను ఈ పని అయితే, ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోతే ఈ మంత్కి నెక్స్ట్ మంత్ ఈ పుస్తకం కొనుక్కుంటాను. ఈ విధంగా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏది కొన్నా కూడా అది మీకు భవిష్యత్తులో ఏదో ఒక రకంగా ఉపయోగపడేదై ఉండాలి. ప్రస్తుతం మీరు ఏది చేస్తున్నా కూడా అది భవిష్యత్తులో మీకు ఏదో ఒక రకంగా ఇన్కమ్ తెచ్చేది మీరు చేసే పని ద్వారా, మీరు నేర్చుకున్న దాని ద్వారా మీకు ఫ్యూచర్లో డబ్బులు వస్తాయా రావా, ఇది ఒక క్లారిటీలో అయితే చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు చేసే పని వల్ల మీకు డబ్బులు వస్తాయా, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, దాని మీద నేను టైం పెట్టాలా వద్దా, ఈ రకంగా ఆలోచించుకోండి, ఓకేనా? మీరు చేస్తున్న పనిని అయితే ఎవరు ఖచ్చితంగా ఆపలేరండి, మీరు నిలబడకుండా ఎవరు ఆపలేరండి. అండ్ మీకు అవకాశాలు చాలా ఉన్నాయి, 1-2 అవకాశాలు ఉన్నాయి. మీరు చేయాలనుకున్న పని కూడా ఖచ్చితంగా చేస్తారు. సో నో నీడ్ టు వరీ. మీ లైఫ్లో మూమెంట్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళే బోర్ల పడతారంట. సూపర్. ఈ విషయంలో మీకు ఏంజల్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దామండి. ప్లీజ్ ఏంజల్స్, మన కలెక్టివ్కి మీరు ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? యు ఆర్ రెడీ ఫర్ సక్సెస్. మీరు చాలా వర్క్ చేస్తారండి మీ లైఫ్లో ఇప్పటి వరకు, చాలామందిని చూసారు, చాలా వర్క్ చేశారు. సో సక్సెస్ ఈజ్ ఆన్ ద వే, ఓకేనా? ఎక్కడ కూడా ఆపద్దు, మీ ప్రిపరేషన్ని ఎక్కడ కూడా ఆపద్దు అని చెప్తున్నారండి. నెంబర్ 1 టైం, దిస్ ఈస్ ద నెంబర్ 1 టైం, పర్ఫెక్ట్ టైం, యు ఆర్ రెడీ అని చెప్తున్నారు. సూపర్, డబుల్ కన్ఫర్మేషన్, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీతో మూవ్ ఆన్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు రీజనేట్ అయితే కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. మీకు ప్రైజెస్ అనేది నేను చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.